ఓకే. సో, ఈరోజు మనము లైనక్స్ ఫైల్ అండ్ డైరెక్టరీ బేసిక్స్ గురించి తెలుసుకున్నాం. సో, యాక్చువల్‌గా మనము EC2 ఇన్‌స్టాన్స్ క్రియేషన్ సెషన్‌లో ఏం నేర్చుకున్నాం? EC2 ఇన్‌స్టాన్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. సో, నెక్స్ట్ మనం ఇన్‌కేస్ EC2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని స్టాప్ చేయాలంటే ఎలాగంటే, సో, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని అప్పట్లో ఇన్‌స్టాన్స్‌ని ఇక్కడ ఇన్‌స్టాన్స్ స్టేట్ అని ఉంటుంది. సో, ఇక్కడ స్టాప్ ఇన్‌స్టాన్స్ అని సెలెక్ట్ చేసుకుంటాం. So after some time, it will automatically goes to set down status. So under the instance status, ఇక్కడ మీరు ఇన్స్టెన్స్ స్టేటస్ కింద మీరు చూడొచ్చు ఆ వెబ్ సర్వర్ షట్ డౌన్ అయిందా లేదా అని చెప్పేసి. ఇన్ ద సేమ్ వే షట్ డౌన్ చేసిన తర్వాత ఇన్ కేస్ మళ్ళీ మీరు స్టార్ట్అప్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్స్టెన్స్ స్టేటస్కి వచ్చేసి ఇక్కడ స్టార్ట్ ఇన్స్టెన్స్ అనేది ఒక ఆప్షన్ మనకి ఎనేబుల్ అవుతుంది. సో అది క్లిక్ అవుతూనే ఆఫ్టర్ ఒక 1 minute కానీ 2 minutes తర్వాత మీ ఇన్స్టెన్స్ రన్నింగ్ స్టేటస్ అంటే అవైలబుల్కి వస్తుంది. ఓకే. సో నౌ ఐఎమ్ కనెక్టింగ్ టు లైనక్స్ ఇన్స్టెన్స్. ఐఎమ్ టేకింగ్ ద పబ్లిక్ IP అడ్రస్. సో గోయింగ్ టు మొబైల్ ఎక్స్టెమ్, గోయింగ్ టు సెషన్ SSH. సో యూజర్ నేమ్ ఈస్ EC2-user @public IP and password file. ఓకే. సో మనం లైనక్స్ సర్వర్లోకి ఇన్స్టెన్స్ లాగిన్ అయ్యాం. సో ఇప్పుడు జనరల్గా మనము విండోస్లో ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే ఎలా ఏం చేస్తాము? సంథింగ్ ఒక లొకేషన్కి వెళ్ళేసి మేబీ సి డ్రైవ్ డి డ్రైవ్ లేదంటే డెస్క్టాప్కి వచ్చేసి సో మనము వచ్చేసి ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డైరెక్ట్లీకి వెళ్ళేసి ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ అని కొట్టేసి ఫోల్డర్గా ఉంటే ఫోల్డర్, డాక్యుమెంట్గా ఉంటే డాక్యుమెంట్ మీద సెలెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ ఫైల్ కానీ ఫోల్డర్ కానీ క్రియేట్ అవుతుంది. బట్ లైనక్స్లో మనకి కమాండ్స్ ఉంటాయి. సో కమాండ్ యూజ్ చేసుకొని మనకు క్రియేట్ చేస్తాం. సో ఈరోజు సెషన్లో మనము ఫైల్ బేసిక్స్ అంటే ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అనే విషయం మనం చూస్తాం. ఓకేనా? సో ఫైల్ బేసిక్స్. సో బిఫోర్ దట్ ఇప్పుడు మనము విండోస్లో ఏ డైరెక్టరీలో ఉన్నామో ఎలా చెప్తాం మనము? సో పర్టికులర్ డైరెక్టరీకి వెళ్ళేస్తే సో ఇక్కడ మనకి ఇక్కడ టాప్లో డిస్ప్లే అవుతుంది ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నామని చెప్పేసి. బట్ మనకి లైనక్స్లో కమాండ్స్ ఉన్నాయి. సో ఎక్కడ ఉన్నామని చెప్పేసి. సో ఆ కమాండ్ ఏమిటంటే PWD అంటే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. సో మనం PWDని కొడతానే మనకి ఏం చూపిస్తుంది? ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నామో ఆ డైరెక్టరీ చూపిస్తుంది. సో సింటాక్స్ ఏంటి? PWD. సో జస్ట్ లైనక్స్లోకి వెళ్ళేసి PWD. సో మనం ఎక్కడ ఉన్నాము? /EC2-user అనే డైరెక్టరీలో ఉన్నాం. ఎనీ కన్ఫ్యూజన్? ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హోమ్ డైరెక్టరీ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఏమంటారంటే దాన్ని లాగిన్ డైరెక్టరీ అంటాడు. సో ఎప్పుడైనా ఏదైనా ఒక యూజర్తో మనం లాగిన్ అయినప్పుడు లైనక్స్లోకి డిఫాల్ట్గా ఒక ప్లేస్లోకి తీసుకెళ్తుంది డిఫాల్ట్గా. ఇప్పుడు ఈవెన్ మనము ల్యాప్టాప్లోకి లాగిన్ అయినప్పుడు డిఫాల్ట్గా ఒక ప్లేస్లోకి వెళ్తాం కదా మనం డైరెక్ట్ ఏదైనా డెస్క్టాప్లోకి వెళ్తాం కదా లాగిన్ అవుతానే. సో అలాగే ఇక్కడ కూడా ఒక హోమ్ లొకేషన్ ఉంది. హోమ్ డైరెక్టరీ అంటారు డిఫాల్ట్గా వెళ్ళేది. సో ఆ లొకేషన్ ఏంటంటే /home. మీరు ఏదైతే యూజర్ నేమ్తో లాగిన్ అవుతున్నారో ఆ యూజర్ నేమ్. సో మన కేసులో మనం ఏ యూజర్తో లాగిన్ అయ్యాము? EC2-user. సో మన డిఫాల్ట్ మనము లైనక్స్లోకి లాగిన్ అవుతాను ఎక్కడికి వెళ్తుంది? /home యూజర్ నేమ్ ఏంటి ఇక్కడ? EC2-user. సో అందుకే మీరు PWDని కొడుతూనే మనకు /home/EC2-user అనే డైరెక్టరీ చూపించింది. ఇది డిఫాల్ట్ లొకేషన్ మీరు లైనక్స్లోకి లాగిన్ అవుతున్నాయి.
మీరు ఇన్స్టెడ్ ఆఫ్ EC2 యూజర్ బదులు పవన్ అనే యూజర్తో లాగిన్ అయితే /home/పవన్. ఓకేనా? ఇన్స్టెడ్ ఆఫ్ పవన్ బదులు మేబీ అఖిల్ అనే పేరుతో లాగిన్ అయితే /home/అఖిల్ అనేది డిస్ప్లే అవుతుంది మీరు PWD కొడుతూనే. సో డిఫాల్ట్ లొకేషన్ ఏమంటారు? లాగిన్ డైరెక్టరీ లేదా హోమ్ డైరెక్టరీ అంటారు. సో నౌ మనము లైనక్స్లో ఎలా ఫైల్స్ క్రియేట్ చేయాలి? సో దెర్ ఆర్ డిఫరెంట్ కమాండ్స్ అవైలబుల్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ అవైలబుల్స్ కమాండ్స్ యాక్చువల్లీ. VI editor is a one command, cat is another command, and touch is another command. సో మనం ఈ కమాండ్స్తో ఎలా ఫైల్స్ క్రియేట్ చేయాలి, ఆ ఫైల్స్లోకి ఎలా డేటా యాడ్ చేయాలి అనేది చూద్దాం. సో VI ఎడిటర్. సో సింటాక్స్ ఏంటి? VI ఫైల్ నేమ్. ఓకేనా? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ VI మై ఫైల్ డాట్ టెక్స్ట్. సో నేను ఎక్కడున్నాను, ఏ లొకేషన్లో ఉన్నాను? హోమ్ EC2 యూజర్. సో నేను ఇక్కడ కమాండ్ రన్ చేస్తే నేను క్రియేట్ చేసే ఫైలు ఈ డైరెక్టరీలో మనకి క్రియేట్ అవుతుంది. హోమ్ EC2 అనే యూజర్ అనే డైరెక్టరీలో క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు VI మై-ఫైల్ డాట్ టెక్స్ట్. సో క్రియేట్ అవుతూనే ఫైల్ క్రియేట్ చేస్తూనే ఇది మనకి ఫైల్ లోపలికి తీసుకొని పోతుంది. సో అక్కడ టు రైట్ టెక్స్ట్ మీరు ఏం చేయాలి? హిట్ ఐ లెటర్ అని యువర్ కీబోర్డ్. సో ఐ కొట్టాను. సో ఐ కొడుతూనే ఏమవుతుందంటే సో మీకు ఇక్కడ ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ మోడ్, డేటా ఇన్సర్ట్ మోడ్. ఓకేనా? BI ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత ప్లేస్లోకి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫైల్లోకి వస్తుంది. ఫైల్లోకి వచ్చిన తర్వాత మీరు మీ కీబోర్డ్ మీద ఐ ప్రెస్ చేయాలి. ఐ ప్రెస్ చేస్తూనే ఇన్సర్ట్ మోడ్ అంటే మీరు ఈ ఫైల్లోకి డేటా ఎంటర్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఒక సమ్ టెక్స్ట్ ఏదైనా హాయ్ దిస్ ఈజ్ పవన్. ఓకేనా? సో మీరు డేటా యాడ్ చేశారు. డేటా యాడ్ చేసిన తర్వాత సో రైట్ సమ్ టెక్స్ట్ అంటే డేటా యాడ్ చేశారు. సో చేసిన తర్వాత సేవ్ చేయాలంటే ఏం చేయాలి? సేవ్ టెక్స్ట్ ఈక్వల్ టు ఎస్కేప్ బటన్, escape దెన్ కోలన్ దెన్ WQ. and WQ తర్వాత ఎంటర్ క్లిక్ చేయాలి. సో ఎస్కేప్ కొడుతూనే ఇన్సర్ట్ మోడ్ వెళ్ళిపోతుంది. తర్వాత కోలన్ కొడుతూనే ఇక్కడ చూడండి లాస్ట్లో కోలన్ చూపిస్తుంది. డబ్ల్యూ ఇన్ ద సెన్స్ రైట్, క్యూ ఇన్ ద సెన్స్ క్విట్. quit అంటే రైట్ plus డేటా రాసి ఈ ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఎంటర్ కొడతాను దీంట్లోంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ అయిపోయింది. ఓకేనా? ఓకే. సో ఈ ఫైల్ ఎక్కడ క్రియేట్ ఉంటుంది? హోమ్ EC2 యూజర్ అనే డైరెక్టరీలో క్రియేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ లిస్టింగ్ క్రియేటెడ్ ఫైల్స్. సో ఇప్పుడు మనము ఫైల్ క్రియేట్ చేసాం కానీ అది యాక్చువల్గా క్రియేట్ అయిందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? విండోస్లో అయితే మనకు డైరెక్ట్గా కనపడుతుంది. ఎందుకంటే అది యూజర్ ఇంటర్ఫేస్ GUI కాబట్టి మనకు అక్కడే కనపడుతుంది. సో ఇక్కడ మన కమాండ్స్ కాబట్టి మనకు 2 కమాండ్స్ ఉన్నాయి. ఎదర్ LS ఆర్ LSFNL మనం యూజ్ చేయొచ్చు. సో నేను LS అని కొడతాను. సో LS అని కొడతానే మై ఫైల్ డాట్ టెక్స్ట్ మనం క్రియేట్ చేసిన ఫైల్ చూపించిందా? ఇన్ ద సేమ్ వే LS-L. సో LS-L అని కొడతానే ఇక్కడ ఏమో LS అని కొడతానే ఓన్లీ ఫైల్ నేమ్ చూపించింది. కానీ ఇక్కడ చూడండి LS-L కొడతానే సంథింగ్ ఏదో ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆ ఫైల్ ఎప్పుడు క్రియేట్ అయిందనే డేటా కూడా ఇస్తాను ఏంటి? మనకి ఇక్కడ. okay ఓకేనా? okay సో LSF అనేది లాంగ్ లిస్ట్. సో లాంగ్ లిస్ట్ అంటే ఫైల్కి సంబంధించిన అదర్ డేటా కూడా నాకు డిస్ప్లే చేయి. ఎప్పుడు క్రియేట్ అయ్యింది, ఆ, ఈ ఫైల్ ఎవరు క్రియేట్ చేశారు, ఈ ఫైల్ పర్మిషన్స్ ఏంటి. ఇక్కడ R అంటే రీడ్, W అంటే రైట్. సో మన ఫైల్ పర్మిషన్ ఒక కాన్సెప్ట్ సపరేట్గా ఉంది. దాన్ని మన ఫైల్ అండ్ పర్మిషన్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం దాని గురించి మనకు ఇన్ డీటెయిల్గా మనము డిస్కస్ చేస్తాం దాని గురించి. ఓకేనా?
సో అది డిఫరెన్స్ ఎల్ఎస్కి ఎల్ఎస్ఎఫ్ఎన్ఎల్కి. సో ఇప్పుడు మనకు కన్ఫర్మేషన్ వచ్చింది కదా ఫైల్ క్రియేట్ అయిందా లేదా అని చెప్పేసి. మనకు ఈ ఎల్ఎస్ కానీ ఎల్ఎస్ఎఫ్ఎన్ఎల్ కానీ కమాండ్ రన్ చేసిన తర్వాత మీరు క్రియేట్ చేసిన ఫైల్ లిస్ట్ అయితే దట్ మీన్స్ దట్ ఫైల్ is సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. లిస్ట్ అవ్వకుండా ఉంటే మీరు ఫైల్ క్రియేట్ చేయడంలో ఏదో మిస్టేక్ చేశారని దాని మీనింగ్. క్లియర్? ఓకే. నెక్స్ట్ క్యాట్ కమాండ్. సో క్యాట్ అనే కమాండ్తో మనం ఎలా క్రియేట్ చేయాలి ఫైల్? సో నేను ఇందాక ఏం చెప్పాను యాక్చువల్గా? సో మనకి 3 కమాండ్స్ ఉన్నాయి. విఐ ఎడిటర్ మనం ఇందాక చూసాం. నెక్స్ట్ క్యాట్ అనే కమాండ్, నెక్స్ట్ టచ్. ఇప్పుడు మనం క్యాట్ అనే కమాండ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో క్యాట్. సో సింటాక్స్ ఏంటి? క్యాట్ ఈ రీడైరెక్షన్ సింబల్ File. ప్లస్ ఫైల్ నేమ్. ఇక్కడ చూడు క్యాట్ file1 డాట్ టెక్స్ట్. సో సో అగైన్ నేను ఎక్కడ క్రియేట్ చేస్తున్నాను? నేను నేను ఎక్కడున్నాను? ఏ డైరెక్టరీలో ఉన్నాను? ఎలా నేను ఏ డైరెక్టరీలో ఉన్నానో తెలుసుకోవాలంటే ఏంటి? pwd అని కొడితే నేను ఏ డైరెక్టరీలో ఉన్నా ఈ డైరెక్టరీలో ఉన్నాను. మీరు ఏ డైరెక్టరీ ఉన్నారో, ఎక్కడి నుంచి అయితే మీరు కమాండ్స్ రన్ చేస్తారో అక్కడే క్రియేట్ అవుతుంది. వేరే చోట ఎక్కడ క్రియేట్ అవ్వదు. ఓకేనా? సో క్యాట్ రీడైరెక్షన్ సింబల్ file1 డాట్ txt. ఓకే. సో క్రియేట్ చేసిన తర్వాత write డేటా. సో write డేటా ప్రెస్ ఎంటర్ at the end of the each line. Finally control plus D to save data. So hi, this is Pawan. So enter. Okay, my first file. Enter. సో సేవ్ చేయడానికి కంట్రోల్ ప్లస్ డి. సో అంటే కంట్రోల్ డి అట్ ఏ టైం డి అంటే దాని మీనింగ్ ఏంటి? కంట్రోల్ డి అట్ ఏ టైం మనము కొట్టాలి. ఇప్పుడు మనం కంట్రోల్ సి కాపీ ఎలా చేస్తామో కంట్రోల్ డి సేవ్ చేయడానికి. కంట్రోల్ డి. ఓకే, టు సేవ్ ద డేటా. సో నౌ ఇప్పుడు ఈ ఫైల్ క్రియేట్ అన్ని చెక్ చేయాలంటే 2 కమాండ్స్ ఉన్నాయి. ఎల్ఎస్. సో ఇంతకుముందు మై ఫైల్ టెక్స్ట్. ఇప్పుడు మనకు ఫైల్ 1 కూడా క్రియేట్ అయింది కాబట్టి ఫైల్ 1 కూడా చూపిస్తుంది. సో ఎల్ఎస్ఎఫ్ఎన్ఎల్ కొడితే లాంగ్ లిస్ట్ చూపిస్తుంది. సో file1 డాట్ టెక్స్ట్. సో ఎప్పుడు క్రియేట్ అయింది? January 14th. ఏ యూజర్ క్రియేట్ చేశారు? EC2 యూజరు. ఓకేనా? సో ఇక్కడ ఈ 31 17 అనేది ఎంత డేటా నీ ఫైల్లో ఉందని. సో ఇది 31 బైట్స్, ఇది 17 బైట్స్. సో క్లియరా? నెక్స్ట్ టచ్ కమాండ్. టచ్ కమాండ్తో ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో టచ్ అనే కమాండ్ ఇట్ క్రియేట్స్ ఎంటీ ఫైల్. ఓకే, దెన్ విఐ ఎడిటర్ ఆర్ క్యాట్ క్యాన్ బి యూజ్ టు యాడ్ డేటా. ఓకేనా? మనము టచ్ అనే కమాండ్తో మనం ఏం చేస్తాం? ఓన్లీ ఎంటీ ఫైలే క్రియేట్ చేస్తాం. దాంట్లోకి డేటా ఇన్సర్ట్ చేయలేం. డేటా ఇన్సర్ట్ చేయాలంటే అగైన్ మనం విఐ ఎడిటర్ అనే కమాండ్ కానీ లేదంటే క్యాట్ అనే కమాండ్ కానీ యూజ్ చేయాలి. సో టచ్ file2 డాట్ టెక్స్ట్. సో ఇది క్రియేట్ అయిపోయింది. సో కన్ఫర్మేషన్ కోసం ఎల్ఎస్ -l. సి మనం క్రియేట్ చేసింది ఏంటి? file2. సో ఇది ఎంటీ కాబట్టి ఇక్కడ మనకు 0 బైట్స్. ఓకే. సో క్లియరా? ఓకే. సో ఇక్కడ ఇంకొకటి చూడండి. టచ్ file3 file4 2 ఫైల్స్ ఇస్తున్నాం అట్ ఏ టైం. సో దాని మీనింగ్ ఏంటి? మల్టిపుల్ ఫైల్ క్రియేషన్. అంటే ఇది file3 క్రియేట్ చేస్తుంది, file4 క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మీరు మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయాలంటే జస్ట్ టచ్ అని పెట్టేసి
ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5, ఫైల్ 6, ఫైల్ 7 అండ్ సో ఆన్. మీకు ఎన్ని ఫైల్స్ కావాలంటే అన్ని ఫైల్స్. సో TOS touch file 3, file 4, file 3 dot text, file 4 dot log. So just hit enter. See, successful గా క్రియేట్ అయింది. సో ls-l. See, file 3, file 4. Again these are empty. అందుకే ఇక్కడ 0. ఓకేనా, 0 bytes. ఓకే, నెక్స్ట్ TOUCH touch so file 5 dot SQL, file 6 dot file 4 dot okay. So file 4 dot tf, file 5 dot SQL, file 6 dot HCL. Hit enter. So LSFNLS, LSFNL. See, మనం క్రియేట్ చేసేది ఏంటి, file 4 dot tf, file 5 dot SQL. See, file 4 dot tf dot SQL, file 5 dot SQL, file 6 dot HCL. Again these are empty. అందుకు 0 bytes, 0 bytes, 0 bytes. సో క్లియరా? ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా ఇంతవరకు మనము డిస్కస్ చేసిన టాపిక్స్లో? హలో హలో హలో. No. Hello. ఓకే ఓకే ఓకే. సో మనం ఇంతవరకు డేటా క్రియేట్ చేసాం కదా. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనం చేసింది, ఇవి ఎంటీ ఫైల్స్ కదా, ఇవన్నీ ఎంటీ ఫైల్స్ కదా. సో ఇప్పుడు దీంట్లోకి డేటా యాడ్ చేయాలంటే ఎదర్ వి ఎడిటర్ కానీ క్యాట్ కానీ. సో Correct. విఐ ఫైల్ నేమ్. సో మనం క్రియేట్ చేసిన ఎంటీ ఫైల్స్ ఏంటి, ఇక్కడ 0లో ఫైల్ 2 ఉంది, ఫైల్ 3, ఫైల్ 2 నుంచి ఫైల్ 6 వరకు అన్ని ఎంటీ ఫైల్సే. సో విఐ ఫైల్ 2 డాట్ టెక్స్ట్, హిట్ ఎంటర్. సో సేమ్. సో మన వి ఎడిటర్లో ఏంటి, విఐ అండ్ ఫైల్ నేమ్ కొడుతూనే ఫైల్ దగ్గర తీసుకొని వస్తుంది. ఈ ఫైల్లోకి డేటా ఎంటర్ చేయాలంటే హిట్ ఆన్ ఐ లెటర్ ఇన్ అవర్ కీప్యాడ్. సో ఐ అని కొడుతూనే ఇన్సర్ట్ మోడ్కి తీసుకొని వస్తుంది. ఇన్సర్ట్ మోడ్ కొని తీసుకొని వస్తూనే హలో వరల్డ్ రైట్ సమ్ డేటా. సో డేటా రైట్ చేసిన తర్వాత ఈ ఫైల్ నుంచి ఈ డేటాను సేవ్ చేసి ఎగ్జిట్ అవ్వాలంటే ఎస్కేప్, ఎస్కేప్ కొడుతూనే ఇక్కడున్న ఇన్సర్ట్ మోడ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కోలన్, కోలన్ కొడుతూనే ఎండ్ ఆఫ్ ద ఫైల్ నీకు కోలన్ సింబల్ పడాలి. నెక్స్ట్ రైట్ అంటే డబ్ల్యూ, క్విట్, క్విట్ అంటే ఈ ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి. సో ఇప్పుడు ఎంటర్ కొడుతూనే ఎగ్జిట్ అయిపోయింది. సో మనము డేటా రాసాం దీంట్లోకి. నెక్స్ట్ అదే విధంగా క్యాట్తో మళ్ళీ క్యాట్ రీడైరెక్షన్ సింబల్ ఫైల్ 3 డాట్ టెక్స్ట్. సో ఇక్కడ డేటా ఏమని అడుగుతుంది, హాయ్ దిస్ ఈజ్ ఫైల్ 3, ఎంటర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ లైన్ ఇఫ్ ఇట్ ఈస్ అ క్యాట్ కమాండ్. సో డేటా సేవ్ చేసేదానికి కంట్రోల్ డి, సేవ్ అయిపోయింది. ఇప్పుడు నీకు డేటా ఉందని నేను తెలియాలంటే LSFNL అని లిస్టింగ్ చేస్తే ఫైల్ 2. సో ఇక్కడ ఏమొచ్చింది, ఫైల్ 2 ఇక్కడ 0 bytes, ఫైల్ 3 0 bytes. సో ఇక్కడ మాత్రం మనము కొంచెం అడిషనల్ డేటా ఎంటర్ చేసాం ఫైల్ 2లోకి ఫైల్ 3లోకి. అందుకే ఇక్కడ ఫైల్ 2లో 12 bytes. 12 bytes, ఫైల్ 3లో 17 bytes. 17 bytes. ఓకే ఓకే, ఇది ఓకే. బట్ మనము ఆ డేటాను మళ్ళీ చూడాలి. ఆ, నువ్వు చేసావు, బైట్స్లో చెప్తున్నావు ఫైల్ ఎంటీ, ఫైల్ ఎంటీనా లేకుంటే సమ్ కంటెంట్ ఉందా అని చెప్పేసి ఈ డేటాని చూడాలి. సో ఆ డేటా చూడడానికి
ఓకే. సో మనము ఆ డేటా చూసే ముందు హిడెన్ ఫైల్స్ హిడెన్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో టు క్రియేట్ హిడెన్ ఫైల్స్, prepend dot to the file name, touch dot file dot text, touch dot file dot log. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఏ ఫైల్ కనపడుతున్నాయి? మై ఫైల్ 1 నుంచి ఫైల్ 6 వరకు మనకు క్లియర్గా కనపడుతున్నాయి కదా. LSFNL అని కొడితే సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే హిడెన్ ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో టచ్ హిడెన్ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఫైల్ నేమ్ ముందర డాట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఫైల్ నేమ్ ఫైల్ 7 డాట్ txt టెక్స్ట్. సో బేసిక్గా సో ఇది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక 2 ఫైల్ క్రియేట్ చేద్దాం. సో ఫైల్ 8 ఫైల్ 9 కూడా క్రియేట్ చేద్దాం. టచ్ ఐ వాంట్ టు క్రియేట్ హిడెన్ ఫైల్. సో నేను డాట్ ఇస్తున్నా ఫైల్ నేమ్ ముందర. నెక్స్ట్ ఫైల్ నేమ్ ఫైల్ 8 డాట్ లాగ్. నెక్స్ట్ ఇంకొక ఫైల్ కూడా ఫైల్ డాట్ 9 ఇచ్చేసి ఫైల్ 9 dot డాట్. SQL. సో ఇప్పుడు LSFNL అని కొడితే నాకు ఇక్కడ ఫైల్ 6 వరకే కనపడుతున్నాయి. సో మనం క్రియేట్ చేసిన ఫైల్ 7 ఫైల్ 8 ఫైల్ 9 మనకు కనపడట్లేదు. సో హిడెన్ ఫైల్స్ అంటే మీనింగ్ అదే. మీరు కమాండ్ LSFNLతో మీరు లిస్ట్ అవుట్ చేసినా కూడా అవి కనపడదు. బట్ మీరు ఆ హిడెన్ ఫైల్స్ లిస్ట్ అవుట్ చేయాలంటే లిస్టింగ్ హిడెన్ ఫైల్స్. Prim- సో LSFNL సేమ్ కమాండ్స్ కానీ దానికి అడిషనల్గా -A జస్ట్ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు LSFNA. సో మీకు కనపడుతుందా హిడెన్ ఫైల్స్ ఇక్కడ? సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఫైల్తో కాదు సమ్ అడిషనల్ ఫైల్స్ కూడా లిస్ట్ అవుట్ అవుతున్నాయి. సో ఇవి లైనెక్స్ Bash. సర్వరు క్రియేట్ అయినప్పుడు కొన్ని హిడెన్ ఫైల్స్ కూడా క్రియేట్ అయి ఉంటాయి. సో మనం ఏవైతే ఫైల్ క్రియేట్ చేసామో అవి కాకుండా ఏవైతే మీకు కనపడుతున్నాయో ఈ బ్యాష్ లాగౌట్ బ్యాష్ ప్రొఫైలు సో అవన్నీ హిడెన్ ఫైల్స్. మీరు ఎలాగ చెప్తారో ఒక ఫైల్ హిడెన్ ఫైలా కాదని చెప్పేసి ఆ ఫైల్ నేమ్ బిగినింగ్లో డాట్ స్టార్ట్ అవుతే అది హిడెన్ ఫైల్. సో ఇక్కడ మీరు చూస్తే File name బ్యాష్ starts with the dot. డాట్ Uh, mm. అలాగే బ్యాష్ హెచ్ఆర్సి ముందర డాట్ ఉంది. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన హిడెన్ ఫైల్స్ ఏంటి? ఫైల్ 7 ఫైల్ 8 ఫైల్ 9. ఫైల్ 8 ముందర డాట్ ఉందా? నెక్స్ట్ File 9, file 7. ఫైల్ 7 ఉందా ఇక్కడ? ఫైల్ 9 ఉందా? సో అవి హిడెన్ ఫైల్స్. ఓకేనా? సో Mm. ఎల్ఎస్ యూజ్ చేస్తే మనకు ఓన్లీ షార్ట్ లిస్ట్ ఇస్తుంది. LSFN ఎల్ అంటే Oh, లాంగ్ లిస్ట్. సో yeah, హిడెన్ ఫైల్స్ లిస్ట్ అంటే ఏ అనే L. ఆప్షన్. సో చూసారు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఫైల్ 7 ఫైల్ 8 ఫైల్ 9 క్లియర్. Mm. ఓకే. LSA, it will show hidden files. వాట్? ఎల్ఎస్ ఓన్లీ ఎల్ఎస్ యూజ్ చేస్తే హిడెన్ ఫైల్స్ చూపి నార్మల్ ఫైల్స్ చూపిస్తుంది. Mm. ఏ అనే ఆప్షన్ యూజ్ చేస్తే హిడెన్ ఫైల్స్ ఏ అంటే హిడెన్ ఫైల్స్ చూపిస్తుంది. సో బట్ ఈ ఎల్ఎస్ అనే కమాండ్ ఓన్లీ షార్ట్ లిస్ట్ ఓన్లీ ఫైల్ నేమ్ మాత్రమే ఇస్తుంది. ఎల్ అనేది లాంగ్ లిస్ట్. ఓకేనా? ఆ ఎల్ అనే దానికి నువ్వు ఏ యాడ్ చేస్తే హిడెన్ ఫైల్స్ కూడా లిస్ట్ అవుట్ చేయమని నువ్వు లైనెక్స్ కి కమాండ్ Show ఇస్తున్నావు. the list of hidden files and created files. ఎస్, హిడెన్ ఫైల్స్ అండ్ నార్మల్ ఫైల్స్ బోత్ ఇట్ విల్ లిస్ట్ అవుట్ బోత్. ఓకే. సో క్లియరా? ఎనీ కన్ఫ్యూజన్? Mm. ఓకే. సో మనం ఇంతవరకు ఫైల్ క్రియేట్ చేసినాము. ఆ ఫైల్లోకి డేటా యాడ్ చేసాం. సో ఆ డేటా యాడ్ అయిన డేటా ఎలా చూడాలి? సో వీవింగ్ ఫైల్ డేటా we can use the file cat command.
క్యాట్ కమాండ్తో మనము ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ప్లస్ ఫైల్ డేటా కూడా చూడొచ్చు. సో సింటాక్స్ ఏంటి? క్యాట్ ఫైల్ నేమ్, క్యాట్ ఫైల్ నేమ్. ఓకేనా? కానీ క్రియేట్ చేయాలంటే క్యాట్ ఒక రీడైరెక్షన్ సింబల్, ఆ తర్వాత మై ఫైల్ నేమ్. సో క్యాట్ I want to see the file1.txt data. You see? Hi, this is Pavan, my first file. Next, ఇంకొక ఫైల్ అంటే cat. Maybe go to file 2. Hello world. Clear? ఇన్ కేస్ ఆ ఫైల్లో ఏం డేటా లేకుండా అది ఎలా ఉంటుందంటే క్యాట్. సో ఇక్కడ మనకు ఫైల్ 4లో ఎటువంటి డేటా లేదు కదా, ఇది 0 బైట్స్ కదా. క్యాట్ ఫైల్ 4. ఓకే, ఫైల్ 4.log. ఏమి ఇవ్వదు, ఎందుకంటే ఆ ఫైల్లో ఎటువంటి డేటా లేదు కాబట్టి. క్లియరా? సో ఇదే విధంగా క్యాట్ హిడెన్ ఫైల్ అంటే హిడెన్ ఫైల్ నేమ్ అంతే. ఫైల్ 7. మనము ఈ హిడెన్ ఫైల్లో కూడా ఎటువంటి డేటా యాడ్ చేయలేదు. హిడెన్ ఫైల్ ఎటువంటి డేటా యాడ్ చేయలేదు, సో 0. ఒకవేళ డేటా యాడ్ చేయాలంటే ఇద్దరు విఏ ఎడిటర్ కానీ లేదంటే క్యాట్ కానీ. సో క్యాట్ డాట్ ఫైల్ 7.txt. సో హలో హిడెన్ ఫైల్, ఎంటర్ కంట్రోల్ డి. సో చూడాలంటే క్యాట్ ఫైల్ 7.txt. హలో హిడెన్ ఫైల్ లిస్ట్ అవుట్ అయిందా? ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యూ కెన్ క్రియేట్ ఫైల్స్. ఫైల్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, హిడెన్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ క్రియేట్ చేసిన ఫైల్స్ ఎలా లిస్ట్ అవుట్ చేయాలి, ప్లస్ ఎలా దాంట్లో ఉన్న డేటా చూడాలి, అది ఈ సెషన్ గురించి. ఓకేనా? ఓకే.